హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ అండ్ ఉత్తమ్ రెడ్డి జాబ్ న్యూస్. మరి మనకు గ్రూప్ 2 గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగింది. గ్రూప్ 2 అనేది అది కూడా వేకెన్సీస్ కూడా దాదాపుగా 1000 పైచలకు ఉద్యోగాలు వస్తున్నాయి. మన అందరికి ఆశయం కూడా గ్రూప్ 2లో జాబ్ సంపాదించాలని. దానికి అనుగుణంగానే మనకు రోజు ఏదో కూడా అప్డేట్ అయితే వస్తూనే ఉంది. సో 2 డేస్ ముందు ఎక్సైజ్ ఎస్ఐ గురించి కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. వాటికి హైట్ గురించి చిన్న మార్పులు చేర్పు జరిగాయి. మరి ఈరోజు ఏమంటే గ్రూప్ 2 మరి గ్రూప్ 3 ఉద్యోగాలకు సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది కంపల్సరీగా అని చెప్పడం జరిగింది. ఒక 3 అవర్స్ ముందు మనం కూడా వీడియో తీసాం. ఇప్పుడు మనకు మరి ఇక సిపిటిలో ఏమేమి సిలబస్ ఉంటుంది, ఎన్ని మార్కులకు ఉంటుంది, దేనికి వేట ఎంత ఉంది అనేది కూడా ఇప్పుడు అఫీషియల్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్ కట్గా వివరిస్తాను. బట్ చూడబోయే ముందుగా మన యొక్క టీపీ స్టడీస్ యాప్ నందు ఈ సచివాలయానికి సంబంధించి గ్రూప్ 2 సంబంధించిన టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి టీపీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క వీడియో మీరు కనుక చూసుకోవచ్చు. అది కాకుండా మనం 5 AM క్లబ్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. ఇప్పటికే సంచలనం సృష్టిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా 6 గ్రూపులు మనకు ఫుల్ అయిపోయిందనమాట. ప్రతి గ్రూప్లో కూడా మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, ఒక సింపుల్ టెస్ట్ పంపిస్తున్నాం. దీన్ని నెక్స్ట్ వీక్లో ఇంకా కొంచెం స్ట్రెంథన్ చేస్తామన్నమాట. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఈ యొక్క అవకాశం ఉంటుంది. దీని అయితే దారి విడుచుకోవద్దండి. సో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా 5 AM క్లబ్లో జాయిన్ కండి. మళ్ళీ మీకు డౌట్ రాచ్చేమో, సో 5 AM క్లబ్ అంటే మీకు డబ్బులు కట్టాలని, డబ్బులు ఏం అవసరం లేదండి. ఫ్రీగానే మీరు మా యొక్క వాట్సాప్ నెంబర్ 8688080802కి సింపుల్గా యాడ్ మీ 5 AM క్లబ్ అని మాకు పెట్టేసేయండి. సో పెడితే మీకు ఖచ్చితంగా మేము ఇది మీకు అందిస్తాం అనమాట. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు దారి విడుచుకోవద్దండి. 5 AM క్లబ్లో మీరు యాడ్మిన్ పెట్టేసాను మాకు. సో యాడ్మిన్ పెడితే మిమ్మల్ని మేము గ్రూప్లో యాడ్ చేస్తాం. ఒకవేళ అది కాకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తామన్నమాట మీకు. ఆ యొక్క లింక్లో కూడా మీరు వాట్సాప్ గ్రూప్ లింక్ని చూసుకొని కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. మీరు కంపల్సరీగా మీరు జాయిన్ కండి. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ గ్రూప్ 2 అండ్ సచివాలయం వాటికైతే మాత్రం ఈ యొక్క గ్రూప్ అనేది చాలా 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 మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మరి అదే కాకుండా మన యొక్క టీపీ స్టడీస్లో ఈ యొక్క సచివాలయం కోర్సు ఫుల్ కోర్స్ కొన్న వాళ్ళకైతే మాత్రం 499 రూపీస్ వర్త్ చేసేటువంటి టెస్ట్ సిరీస్ మీకు ఉచితంగానే మేము అందిస్తున్నాం అనమాట. ఈ యొక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి. సో మరి ఒకసారి చూద్దాం. మరి టెస్ట్ సిరీస్ అనేటువంటి సచివాలయం కానీ గ్రూప్ 2 కానీ కరెంట్ అఫైర్స్ వీటికి టెస్ట్ సిరీస్ మన దగ్గర అత్యద్భుతంగా ఉంది. నౌ కమ్ టు 1 by 1. ఇక్కడ మనకు రిలీజ్ అయిందండి. ఇక్కడ 24/2/2022 అంటే ఈరోజు మనకు సో 24/2/2023 నాడు వచ్చినటువంటిది అబ్స్ట్రాక్ట్ అనమాట, గవర్నమెంట్ జీవో అనమాట. సో ఏముందని చెప్పినారు, యాక్చువల్గా అయితే 50 నుంచి 100 మార్కులకు కండక్ట్ అనమాట. సో యాక్చువల్గా ఇంతకుముందు అయితే 50 మార్క్స్ ఉండేది, దీన్ని 200 అనుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు 100 మార్కులకు ఈ యొక్క టెస్ట్ అనేది మనం గ్రూప్ 2కి పెడుతున్నాము అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఒకసారి చూద్దాం. సో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సర్వీసెస్. ఓకే, సో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సర్వీసెస్. ద గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ హియర్ బై అప్రూవ్ ది సిలబస్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే ఏపీ విషయాలు పంపించిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. వాళ్ళు కూడా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సర్వీసెస్కి కండక్ట్ చేస్తున్నారనమాట. ఆ ప్రకారం అకార్డింగ్లీ ద ఫాలోయింగ్ నోటిఫికేషన్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గెజిట్. ఇప్పుడు మనకు దీని ప్రకారంగా మనకు ఇది గెజిట్ అప్రూవల్ అయిపోయింది అనమాట, ఈ నోటిఫికేషన్ అనమాట. సో ఇది వచ్చేసి కేవలం గ్రూప్ 2 గ్రూప్ 3 కాకుండా మనకు ఆల్రెడీగా గ్రూప్ 4 కూడా పెట్టారు. సో గ్రూప్ 4లో కూడా మనకు ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ తర్వాత 1:2 నిష్పత్తిలో మనకేముంది, సిపిటి ఉంది. సో అదే దాన్ని ఇప్పుడు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కూడా తేవడం జరిగింది. ఇక మీదట ఎవరైతే సీనియర్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే మాత్రం కొంచెం ఇబ్బంది అని చెప్పొచ్చు, బట్ తప్పదు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. మీకు మెయిల్ మీరే పెట్టుకోవాలి, మీరే కట్టింగ్ పేస్ట్స్ అంతా మీరే చేసుకోవాలి. అంటే కంప్యూటర్ ఇప్పుడంతా మాయాజాలం అయిపోయింది, టోటలీ కంప్యూటర్ యుగం అయిపోయింది, ఇంటర్నెట్ యుగం అయిపోయింది. కాబట్టి మీకు మీరే సెండింగ్ అన్ని చేసుకోవాలి. కాబట్టి మీకు టైపింగ్ కూడా తెలిసి ఉండాలనే ఉద్దేశం పెట్టారు. బట్ అయితే గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు ఎక్కడ కూడా కంప్యూటర్ కోర్స్ చేసిన అవసరం కూడా లేదు. సో ప్లీజ్ రిమెంబర్. సో గతంలో గ్రూప్ 4 రాయాలంటే వాళ్ళు కంపల్సరీగా కంప్యూటర్ సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు అది కూడా అవసరం లేదు. అదేవిధంగా గ్రూప్ 4 ఎగ్జామినేషన్స్తో పాటుగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వేటికి కూడా మీరు కంప్యూటర్ చదివి ఉండాలని అవసరం లేదు, టైపింగ్ టెస్ట్ అవసరం లేదు, లేదా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో మీరు కంప్యూటర్ కోర్స్ చేసిన అవసరం కూడా లేదు. మనం చేయాల్సింది పని ఏమంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అప్పుడు 1:2లో మళ్ళీ సిబిడి పిలుస్తారు. అక్కడ మనం పాస్ అయితే చాలు. ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే, ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు అని మీరు భావించండి. నా కమ్టు అయితే ఇక్కడ మనకు చెప్పింది ఏమంటే చూడండి ఇక్కడ. సో మనకు మొత్తం టెస్ట్ ఏమిటంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. సో మొత్తం టైం మనకు 60 నిమిషాలు ఇస్తారండి. మొత్తం మార్కులు 100 మార్కులు ఉంటుంది. ఓకే, సో 100 మార్కులకు
60 నిమిషాల టైం ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్లు అయితే 30 మార్కులు రావాలి వాళ్ళకు. అదే బీసీ వాళ్ళకి 35 మార్కులు రావాలి. ఓసీకి అయితే 40 మార్క్స్ రావాలి. ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. దీన్ని మెరిట్లోకి కలపరు. తర్వాత పార్ట్ ఏ, దీంట్లో మనకు పార్ట్ ఏ పార్ట్ బి ఉందండి. పార్ట్ ఏలో టోటల్ కంప్యూటర్స్ అనమాట. ఇక్కడ మనకు ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అంటే టోటల్గా కంప్యూటర్స్ మీద ఇంట్రడక్షన్ ఏముంటుంది అంటే కంప్యూటర్స్ ఎట్లా వచ్చినాయి, ఫస్ట్ జనరేషన్ ఏంది, సెకండ్ జనరేషన్ ఏంది, వీటి మీద మనకు క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ ఇక్కడ చూడండి ఏమిచ్చారు ఈ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, కాంపోనెంట్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్స్, పెరిఫెరల్ డివైజెస్ అండ్ దేర్ పర్పస్, ఇన్పుట్ డివైజెస్, కీబోర్డ్, మౌస్, స్కానర్, లైట్ అండ్ టచ్ స్క్రీన్, జాయ్స్టిక్స్, మైక్రోఫోన్, స్కానర్, డిజిటల్ కెమెరా, బార్కోడ్ రీడర్, బయోమెట్రిక్ సెన్సర్, అవుట్పుట్ డివైసెస్, డిస్ప్లే డివైసెస్, ప్రింటర్, మానిటర్, స్పేస్ ఫ్లాటర్, సెకండరీ స్టోరేజ్ డివైజెస్, సో పెన్, డ్రైవ్స్, ఇవన్నీ కూడా డిస్క్, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అదే మాదిరిగా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఆర్ఈఎం, ఆర్ఓఎం, ఏఎల్యు, సిపియు, ఇవన్నీ కూడా మనకు 1లో ఉంటాయి. 2లో ఏమంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ అనమాట. దీంట్లో సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఇవి ఉంటాయి. ఇంకోటి ఆపరేటింగ్ సిస్టమ్స్, మూడోది అంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో పర్పస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, సింగిల్ యూజర్ అండ్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విత్ ఎగ్జాంపుల్స్. తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, సో విండో ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత లైనెక్స్, మ్యాక్ ఓఎస్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అనమాట. అన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్సే. దేని మీద? ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్, మ్యాక్ ఓఎస్, దెన్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మెయిల్, ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్. తర్వాత వరల్డ్ వైడ్ వెబ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సో వరల్డ్ వైడ్ వెబ్ ఇదన్నమాట. తర్వాత పార్ట్ బి, ఆడికి పార్ట్ ఏ ఫినిష్. పార్ట్ బిలో మనకి ఏముందంటే ఆఫీస్ సూట్, గెట్టింగ్ స్టాండర్డ్ విత్ ఆఫీస్, ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీస్, టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్స్. తర్వాత వర్డ్ ప్రాసెసింగ్, ఎంఎస్ వర్డ్ అండ్ ఇట్స్ ఈక్వాలెంట్ ఇన్ ఇదనమాట. ఇదంతా దండిగా ఉందండి. సో మనకు టైం లేదు కాబట్టి దీన్ని మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఇంకా ఇది ఫుల్గా రాలేదు. సో వచ్చిన వెంటనే అక్కడ నేను పెడతాను, అఫీషియల్ వచ్చినప్పుడు నేను పెడతాను అనమాట ఇది. సో తర్వాత స్ప్రెడ్ షీట్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఇట్స్ ఈక్వాలెంట్ ఇదనమాట. తర్వాత ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్స్, ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ ఇట్స్ ఈక్వాలెంట్ ఇన్ లైబ్రరీ ఆఫీస్ అనమాట. సో ఇది మనకు టోటల్గా బేసిక్స్ అనమాట. ఆ తర్వాత అసెస్మెంట్ ప్యాటర్న్ టోటల్ చూద్దాం. ఇప్పుడు టోటల్గా ఈ యొక్క వెయిట్ మీద ఎన్ని మార్కులకు వస్తుంది, వాటి వెయిటేజ్ అనేది చూద్దాం ఇక్కడ. సో మొత్తం ఏం చెప్పినా మనం 100 మార్కులకు. ఈ యొక్క 100 మార్కులు దేనికి పెట్టారంటే, సో పార్ట్ ఏ టెస్ట్ మే బి డిజైన్ టు యాక్సెస్ ది క్యాండిడేట్స్ మీన్స్ ఆఫ్ ఎంసీక్యూస్. అంటే మనకు దీంట్లో ఎంసీక్యూ ఉంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంత ఉంటుంది? ఈ ఒక 100 మార్కులకు గాను 20 మార్క్స్ ఏముంటుందని మనకు ఎంసీక్యూ ఉంటుందని. ఎంసీక్యూలు ఉంటాయి. ఎంసీక్యూలు దేని మీద ఉంటాయంటే ఇక్కడ అనమాట మనకు. సో కంప్యూటర్స్ ఇంట్రడక్షన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, లైనెక్స్, ఇంటర్నెట్, తర్వాత ఎలక్ట్రానిక్ మెయిల్, ఈమెయిల్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వీటి మీద మనకు 20 మార్క్స్కు ఎంసీక్యూలు ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటుందని. ఈ యొక్క కోర్సు మీరు చూసినట్లయితే మనకి టీపీ స్టడీస్ యాప్ నందు ఫ్రీ కోర్సులో ఉచితంగా పెట్టే బుక్ ఉందన్నమాట. కానీ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ బుక్ను. సో 20 మార్క్స్ అనమాట ఇది. తర్వాత పార్ట్ బి మనకి ఏముందంటే ఇక్కడ ఎవల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్. సో టైపింగ్ స్పీడ్కు 20% మార్క్స్ ఉంటుంది. అంటే మీరు కంపల్సరీగా టైపింగ్ అనేది చేయాలి. టైపింగ్ అంటే మళ్ళీ ఇన్స్టిట్యూట్కి పోయి చేయాలి కదా, బట్ నేర్చుకుని బెటర్, తప్పేదే కాదు. బట్ కంపల్సరీ మీరు కంప్యూటర్స్ మీద అయితే టైపింగ్ మనం రావాలి, అప్పుడే స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరిగితే మనకు 25% ఇక్కడ వెయిటేజ్ మనకు ఉంది, స్పీడ్ అనమాట. తర్వాత ఆర్గనైజింగ్ అండ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో ఇన్సర్ట్ చేసేటివి, ఒక ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ చేసి అంటే కట్ చేయడం, పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి 15 మార్క్స్ ఉంటుంది. అది 15 మార్క్స్ వచ్చేసి మనకు ఆర్గనైజింగ్ అండ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనమాట. తర్వాత 4th ప్రిపేర్ అన్ ఎక్సెల్ షీట్. సో ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేయడం. సో ప్రిపేర్ అన్ ఎక్సెల్ షీట్ టు ఫిల్ విత్ ద డేటా అండ్ ఫార్మాట్ ద షీట్, మెర్జింగ్, స్ప్లిట్టింగ్ సెల్స్, స్పెల్ సెల్స్, ఫార్ములే ఫర్ క్యాల్కులేషన్ ఇన్ ది సెల్స్, కండిషనల్ ఫార్మాటింగ్, ప్రిపరేషన్ ఆఫ్ డిఫరెంట్ గ్రాఫ్స్ బేస్డ్ ఆన్ ద డేటా. సో ఇది మనకు. సో ఇది వచ్చేసి మనకి ఎంత ఉందంటే ఇది 20% అంటే 20 మార్క్స్ అనమాట. ఇది 20% అంటే 100 మార్కులకు ఇది
20%, 20 మార్క్స్. తర్వాత ప్రిపేర్డ్ ఏ పవర్ పాయింట్, ప్రిపేర్డ్ పవర్ పాయింట్ రిప్రజెంటేషన్ యూజింగ్ ది స్టాండర్డ్ లేఅవుట్స్ అవైలబుల్ అండ్ ఫిల్లింగ్ డిఫరెంట్ స్లైడ్స్ విత్ కాంటెంట్, ఫార్మేటెడ్ టెక్స్ట్, ఇమేజెస్, టేబుల్స్, ట్రాన్సిషన్ ఎఫర్ట్స్, అనిమేషన్ ఎక్సెట్రా. ఇది వచ్చేసి మనకు 20%. ఇది 20% ఆఫ్ మార్క్స్. అంటే మొత్తం మీద మనకి ఏముందంటే పార్ట్ ఏలో ఎంసీక్యూలు 20%, తర్వాత పార్ట్ బిలో టైపింగ్ స్పీడ్ 25 మార్క్స్ అనమాట. ఆర్గనైజింగ్ అండ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి 15 మార్కులు, ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేయడానికి 20 మార్కులు, తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు 20 మార్కులు. సో మొత్తం మీద మనకు 100 మార్కులకు మనకు ఇది సిబిటి ఉండబోతా ఉంది. ఇది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి. ఇది ఏపీఎస్సీ ప్రపోజ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు అప్రూవల్ చేసింది. సో ప్రక్రియ వేగవంతంగా పోతా ఉంది. బట్ ఏదేమైనప్పటికీ నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది కాబట్టి అంతవరకు టైం వేస్ట్ చేసుకుంటే ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ కొనసాగిద్దాం. దీనికి సంబంధించి మనకు టీపీ స్టడీస్ సచివాలయం కానీ గ్రూప్ 2 కానీ ఫుల్ కోర్సు టెస్ట్ సిరీస్ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం సచివాలయం టెస్ట్ సిరీస్ ఉంది, ఫుల్ కోర్సు ఉంది. ఏదో ఫుల్ కోర్స్ కొంటారో వాళ్ళందరూ కూడా 400 రూపీస్ వర్త్ చేసేటువంటి టెస్ట్ సిరీస్ ఉచితంగా అందిస్తాం. ఇది నోటిఫికేషన్ ముందు ఎవరైతే కొంటారో వాళ్ళకి మాత్రం ఉంటుంది. బట్ నేను చెప్పేదాన్ని మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నా, సచివాలయం ప్రిపేర్ అవుతున్నా, ఏది ప్రిపేర్ అవుతున్నా సరే మీరు మాత్రం ఖచ్చితంగా 5 AM క్లబ్ని మీరు జాయిన్ కండి. ఇది సింపుల్ అండి. ఇది ఈ యొక్క నెంబర్కి 8688080802కి మీరు ఏం చేయాలంటే మీ వాట్సాప్ నెంబర్ నుంచి మా వాట్సాప్ నెంబర్కు యాడ్ మీ 5 AM క్లబ్ని పెట్టండి. మీ యొక్క నెంబర్ మేము యాడ్ చేస్తాం. ఇన్ కేసు మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కూడా మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నా, ఆ యొక్క లింక్ నుంచి మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.